This is your Vetika Sheru. I wanted to show a lot of things in this channel. First video pettin tarvata chaala mandi they were talking about the music. So video lo music is dominating. Yeah. And first ever video ala aindi kabatti next time I'll make sure I'll give you the best. After 7 days of hard work, I'm very happy to show you all my dream room. Okasari aa face chusin tarvata దేనికి నేను ఫిక్స్ అవ్వదలుచుకోలేదు. మై ఓన్లీ రెస్పాన్సిబిలిటీ వాజ్ మా చెల్లి పెళ్లి చేయాలి ఇదే ప్రతి రూపాయి కూడబెట్టి ఈరోజు ఎవరిని చేయించకుండా నేను కష్టపడి నా చెల్లి పెళ్లి చేశాను. తండ్రి లేని లోటు అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి మీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత ఆ లోటు అంటే ఏంటో తెలియకుండా నన్ను చూసుకున్నారు. ఎవరున్నా లేకపోయినా మీరు 1 call away యు ఆర్ దేర్ ఫర్ మీ. అలాగే ఎక్స్ప్రెసివ్ కాదు కదా లొల్లొల్లో వాగేయడానికి. మా మమ్మీ హ్యాపీగా ఉంది అని తెలుసుకోవాలంటే రేపు తెలుస్తుంది. ఎందుకంటే నాకు 10 మందికి ఫోన్లు చేసి నా కూతురు ఇచ్చేసింది వచ్చేసింది. Come on, let's do it. You gotta prove it. Nobody can do what you can do. Believe in yourself, make your rules and say to the world, this is me, yo. మీరందరూ అమ్మాయిలు కాబట్టి మీరందరూ మెంటాలిటీ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. దట్ పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని చెప్పేవాళ్ళు. అలాగే పెళ్లి అయితే చేసేసాను కట్టి చూడు అనేది జరుగుతుంది. ఇల్లు కట్టడం ఎంత కష్టం అనేది ఇంకా ముందుంది ముసలి పండుగ అంటున్నారు. ఎంత మారిందో తెలియదు కానీ నేను మాత్రం చాలా మారిపోయాను. ఎవ్రీథింగ్ ఇస్ డన్. నెగిటివిటీ అనేది పక్కన పెట్టేసి పాజిటివ్ నోట్ తోటి మన కన్స్ట్రక్షన్ అయిపోయింది. Excited for this trip. Oh my god, this is like goals. నాకు ఏమొద్దు one day I want where I want to do everything with you, like, you know. ఇల్లు అనేవి చాలా మంది దగ్గర ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మంచితనం అంటే ఒక గుడ్ హార్టెడ్ పీపుల్ మా అత్తయ్య మావయ్య ఇద్దరు మీకోసమే బతకండి, మీకోసమే సంపాదించుకోండి, మీకోసమే ఉండండి. అందరి కోసం చేసేవన్నీ చేయగలుగుతాము, వాళ్ళు మన కోసం ఉంటారు. దట్ ఎవ్రీథింగ్ కమ్స్ సెకండ్. ఫస్ట్ యూ, ఇట్స్ యూ. బట్ ఇది నా సొంత డబ్బులతోటి ఎవ్రీ పెన్నీ ఎర్న్డ్ బై మై సెల్ఫ్. Can't wait to hold the baby and నేను పెద్దమ్మని కాబోతున్నాను. మీకు తెలుసు మీరు ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చారో. ఈరోజు నాకు తెలుసు నేను ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చానో. సో ఎవరేమనుకున్నా అన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషం.